ఒక మబ్బులు గమ్మిన సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వస్తున్న రాజు పాత దేవాలయం పక్కన బుష్లో నుండి వచ్చే ఒక మృదువైన ఏడుపు శబ్దాన్ని గమనించాడు. రాజు వెంటనే పిల్లిని తన టవల్లో కప్పి ఇంటికి తీసుకువెళ్ళి తన బెడ్ క్రింద దాచి పెంచుతాడు. అర్ధరాత్రి రాజు మెలకువచాడు. బెడ్ చుట్టూ విస్మయకరమైన శుభ్రతలో ప్రకాశించే గుర్తులు ఉన్నాయి. పిల్లి కన్నుల్లో మెరుపు కనిపించింది. పిల్లి మృదువుగా చెప్పింది, నేను సామాన్యమైన పిల్లిని కాదు. రెండవ రోజు ఉదయం పిల్లి రాజుని ఇంటి వెనుక ఉన్న చెట్టు వద్దకు తీసుకెళ్ళింది. వారు అక్కడ త్రవగా ఒక పురాతన పటము బయటపడింది. పటమును అనుసరించే వారు నిషేధిత అరణ్యంలోకి ప్రవేశించారు. ప్రతి చిన్న శబ్దం అనేకసార్లు ప్రతిధ్వనిగా మారింది. ఒక వెండివర్ణపు సరస్సు వద్ద రాజు నీళ్లలో చూసి తన మునుపటి జ్ఞాపకాలను చూశాడు. దాయిందే బాంధమం. ఒక గొప్ప నీడాకారం గల జీవి వారిని అడ్డగించాడు. పిల్లి భయంకరంగా మియావు చేస్తూ రాజుకి సహాయం చేసింది. రాజు ధైర్యంగా ముందుకు వచ్చాడు. పిల్లి మాయాజాల రూపంలోకి మారిపోయింది. అది ఒక దివ్యాత్మగా మారి, నీ ధైర్యం వల్ల నా శాపం తొలగింది అని చెప్పింది.